భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 66వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. ఇక్కడ ఆ శంభుడికి అంటే శంభు మహాదేవుడికి నీ కర్తవ్యాన్ని ఒకసారి గుర్తు చెయ్యనివ్వయ్యా నాకు అంటూ గుర్తు చేస్తున్నారు. ఎలా గుర్తు చేస్తున్నారు? ఈ ప్రపంచమంతా, ఈ సృష్టి అంతా నీతో చేయబడి ఉంది. ఈ సృష్టిలో నువ్వు ఆడించినట్టు మేము ఆడుతున్నాం కదా, కాబట్టి దానిలో అయినా లోటుపాట్లు ఏమైనా ఉంటే దానిని మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత నీదే అని తన కర్తవ్యాన్ని శంకరుల వారికి గుర్తు చేస్తున్నారు మనకి ఆది శంకరాచార్యుల వారు. ఒక్కసారి పదాల యొక్క అర్థం తెలుసుకుందాం, ఆ తర్వాత అర్థం చెప్పుకుందాం. శంభో, ఎప్పుడు ఏదో ఒక సంబోధన చేస్తూ ఉంటారు కదా. శంభో, సుఖకరుడువైన ఓ పరమేశ్వర. అఖిలం, సమస్తమైన, ప్రపంచం, ఈ లోకమును, క్రీడార్థం, లీలా మాత్రం చేత, సృజసి, సృజించుచున్నావు, తే, నీకు, జనాహ, ఈ ప్రజలు, క్రీడా మృగాహ, విలాసార్థమైన జంతువులు, మయా, నా చేత, యత్, యత్ అంటే ఏ, కర్మ, కర్మము, ఆచరితం, ఆచరించబడుచున్నదో, తత్, ఆ కర్మ యొక్క, ఆ కర్మము, భవత, నీ యొక్క, ప్రీత్యై, ప్రేమ కొరకు, భవత్యేన, అగుచున్నది, మచ్చేష్టితం, నేను చేసే పనులు ఏవైతే ఉన్నాయో, స్వస్య, నీకు సంబంధమైన, కుతూహలస్య, ఇష్టమునకు, కరణం, సాధకమైనది, నిశ్చితం, ఇది నిశ్చయము, తస్మాత్, కాబట్టి, హే పశుపతే, ఓ పరమశివుడా, మామక రక్షణం, నా సంరక్షణ, త్వయా, నీ చేత, కర్తవ్యమేవా, చేయదగినది కదా అంటున్నారు. ఎంత చక్కగా అడగటంలో కూడా ఆ సున్నితం, ఆ సౌమ్యం చూడండి. అంటే ఏదైనా కోపంగా అడిగితే ఏమీ రాదండి. చక్కగా మాటలో ఉన్న సౌమ్యతను పట్టే ఎదుటి వాళ్ళు మనకి ఏమివ్వాలా, ఏం చెయ్యాలా అనేది తెలుస్తుందని ఇక్కడ శంకర్ల వారు మనకు చూపిస్తున్నారు. శంభో, నీ కర్తవ్యాన్ని నీకు ఒకసారి నన్ను గుర్తు చెయ్యనివ్వు అంటున్నారు. ఓ శంకర, నీవు క్రీడ కొరకై సమస్త ప్రపంచాన్ని సృష్టించుచున్నావు. జనులందరూ నీకు క్రీడా మృగాలుగా అయ్యున్నారు. నేను చేసిన ఏ పనైనా సరే నీకు సంతోషాన్నే కలిగిస్తుంది. నా చేష్టలు నిశ్చయంగా నీకు కుతూహలాన్ని పుట్టిస్తున్నాయి. కనుక ఓ పశుపతి, నన్ను నీవు రక్షించవలసిందే అంటున్నారు. ఏంటా రక్షణ, కొంచెం వివరంగా తెలుసుకుందామా. ఈ అఖిల ప్రపంచాన్ని నువ్వు కేవలం ఆట కోసం పుట్టించావు అని చెప్తున్నాడు. అంతే కదా. మనకు ఏంటి, ఆ సాధారణంగా మనం బొమ్మలతో ఆడుకుంటుంటాం.
మనమెవరమి? ఆ దేవుడు చేసిన బొమ్మలమనమాట. ఆ దేవుడు చేసిన బొమ్మలం మనం. మనతో ఆయన ఆడుకుంటుంటాడు. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి బొమ్మల్ని పెట్టుకొని ఆడుకుంటూ ఉంటాం. పెద్దయినాక ఇంకేవేవో వస్తువులను పెట్టుకొని ఆడుకుంటుంటాము. అలాగే శివుడు మనల్ని తన పిల్లల్ని బొమ్మలుగా చేసుకొని ఆడుకుంటున్నారంట. ఈ అకలి ప్రపంచాన్ని నువ్వు కేవలం ఆట కోసమే పుట్టించావు. అలా ఆట ఆడటం కోసమే పుట్టించావు. ఇందులో మసలే మానవులందరూ, మృగాలు అన్నీ నీ ఆటలోని పావులే. చూడండి, ఒక్క మనుషుల్నే చెప్పటం లేదు, సర్వ ప్రాణికోటిని చెప్తున్నారు. మనుషులతో పాటు మృగాలు, జంతువులు, సర్వ ప్రాణికోటి నీ ఆటలోని పావులే. నేను అందరిలాగానే ఒక పావునే కానీ పశుపతి, నేను పని చేసినా నీవు నేను ఏ పని చేసినా నీవు మెచ్చాలని మాత్రమే చేస్తాను అని చెప్తున్నాడు. నేను కూడా అందరిలాగానే ఒక పామునేలే. నేను కూడా ఏం చేస్తున్నాను, నేను చేసే ప్రతి పని నువ్వు మెచ్చుకోవాలని, నీకు నచ్చాలని చేస్తున్నాను. ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవయ్యా అంటున్నారు. నీకు ఆనందాన్ని కలిగించాలనే నిశ్చయంతోనే. అంతే కదా! నువ్వు నన్ను సృష్టి చేశావు. నువ్వు నన్ను సృష్టి చేశావు కాబట్టి నీకు ఆనందంగా, నేను ఏ పని చేస్తే ఆనందం కలుగుతుందో అని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఒక చిన్న ధర్మ సూక్ష్మం. నేను ఏ పని చేసినా కానీ నీ ఆనందం కొరకే చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఏ పని చేసినా నీకు ఆనందాన్ని కలిగించాలనే నిశ్చయంతోనే నేను ఏదైనా చేస్తూ ఉంటాను. అది అనిర్వచనీయము. అ అ అవాంగ్మనస గోచరము. అంటే నా మనస్సుకి కూడా గోచరం కాదు. అది నీకు మాత్రమే తెలుస్తుంది. అనిర్వచనీయంగా ఉంటుంది. నీ రూపాన్ని తత్ అని వేదాంతులు పిలుస్తారు. నేను చేసే పనులన్నీ నిన్ను తెలిపే ఆ తత్‌కి అంకితంగానే చేస్తున్నాను. తత్ అనే స్వరూప పదానికి వేదాంతులు నీ రూపాన్నే చూపిస్తున్నారు. కాబట్టి నేను చేసే పనులన్నీ నిన్ను నిన్ను తెలపడానికి మాత్రమే చేస్తున్నాను. నీ గురించే చేస్తున్నాను. నీ రూపాన్ని అందరికి అందించటం కోసమే చేస్తున్నాను. నీకు అంకితంగానే చేస్తున్నాను అంటున్నాడు. నా కోసమంటూ నేను ఏ చిన్న పనిని చేసుకోవడం లేదయ్యా. ఇదంతా నీ ప్రీతి కోసమే. కాబట్టి ఎంత కష్టమైనా భరించు. నన్ను రక్షించే పూచీ మాత్రం నువ్వే తీసుకోవాలి. అంటే ఏంటి చెప్తున్నారిక్కడ ఆయన? మనం సృష్టి జరిగిన తర్వాత కిందకొచ్చాము. కిందకొచ్చి రకరకాల పనులన్నీ చేస్తున్నాము. రకరకాల పనులు చేస్తున్నామంటే మనం త్రిగుణాలకు లోబడి పనులు చేస్తున్నాం. రజోగుణం వచ్చినప్పుడు రజోగుణ సంబంధమైన, తమోగుణం వచ్చినప్పుడు తమోగుణం సంబంధమైన పనులు చేస్తున్నాం. ఎక్కువ ఈ 2 రకాల గుణాలలోనే మనిషి మసులుతుంటాడు. సాత్విక గుణం అదే ఉండవలసిన మొదటి లక్షణమైతే దాన్ని కలిగి లేకుండా ఈ 2 గుణాలతో ఎక్కువ పనులు చేస్తున్నాం. ఓన్లీ ఈ 3 గుణాలు నీ సృష్టిలోనివే. అవునా? అంతేనా? మనం తెచ్చుకున్నవి కాదు కదా! ఈ బొమ్మల్ని నువ్వు సృష్టించి ఆడుతున్నావు. ఈ బొమ్మలతో పాటు ఆ గుణాలను గూడా సృష్టించావు. మరి రజోగుణంతో చేసిన పనులైనా, తమో గుణంతో చేసిన పనులైనా అవి నీకు కోపం తెప్పిచ్చేవే అవ్వచ్చు. కానీ వాటిని నీ ఇష్టం కోసం నేను చేస్తున్నానని నువ్వు అర్థం చేసుకో. మరి నేను ఆ తమో, రజో గుణ సంబంధితమైన పనులను చేస్తున్నాను కదా! ఆ పనుల వల్ల నీకేమైనా కోపమొస్తే కోపం తెచ్చుకోవద్దు. అలా కోపం తెచ్చుకున్నా కానీ నువ్వొకటి గుర్తు చేసుకో. ఈ క్రీడార్థం మమ్మల్నందరినీ కిందకి పంపించావు. నీ క్రీడార్థం మాత్రమే పంపించావు. మా కోసం పంపించావా ఏంటి? నీకు వినోదం కావాలని, కేవలం నీ వినోదం కోసం మమ్మల్ని పంపించి ఆడిస్తున్నావు. కాబట్టి నేను ఏ పని చేసినా, ఏ గుణ సంబంధమైన పని చేసినా కానీ నీకు వినోదాన్ని కలిగిస్తున్నాను అన్న భావంతో చేస్తున్నాను. కాబట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా నా ఈ రక్షించే కర్తవ్యాన్ని, నన్ను ఆ గుణాల నుండి బయటికి పడేసే కర్తవ్యాన్ని నీకు గుర్తు చేస్తున్నాను. నువ్వు అది గుర్తు పెట్టుకో అంటున్నాడు. గుర్తు పెట్టుకోమని కూడా చెప్పడం లేదు. నీ కర్తవ్యం అంతే అని చెప్తున్నారు. నన్ను రక్షించే కర్తవ్యం మానుకోవడానికి వీల్లేదు. అది నీ కర్తవ్యం అంతే అని చెప్తున్నారు చక్కగా. సత్వగుణాలతో చేసే పనులు ఎలాగూ నీకిష్టమవుతాయి. మిగతా 2 గుణాలతో చేసే పనుల వల్ల నీ మనస్సేమైనా నొచ్చుకుంటే నాకు శిక్షనివ్విద్దాము అనుకుంటావేమో. అలా ఇవ్వకు. ఇదంతా నీ కోసం నువ్వు చేసుకున్న సృష్టి కాబట్టి నన్ను కాపాడవలసిన బాధ్యత నీది అంటున్నారు. ఆయన అలా చెప్తున్నారు కదా! ఆయన కోసమే సృష్టించుకొని మమ్మల్ని ఆడిస్తున్నారని చెప్తున్నారు కదా! కాబట్టి మనం ఏ రకమైన చెడ్డ పని చేసేసి ఈశ్వరా నువ్వే రక్ష అని చెప్పకూడదు.
ఏంటంటే రజోగుణంతో, తమో గుణంతో కొన్ని కొన్ని చిన్న చిన్న చెడ్డ పనులు జరగొచ్చు. చిన్న చిన్న తప్పులు జరగొచ్చు. అంతేగాని పెద్ద పెద్ద తప్పులు చేసి ఇవన్నీ నీ వినోదం కోసం నిన్ను మెప్పించాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, నీ ప్రీతి కోసం చేస్తున్నాను స్వామి. కాబట్టి నా రక్షణ కర్తవ్యం నీదే అని ఆయన దగ్గర అనకూడదండి. ఎందుకంటారా? చిన్న చిన్న తప్పులు ప్రతి ఒక్కళ్ళం చేస్తాము. కానీ సహించరాని, చెయ్యరని ఘోరాలు, నేరాలు చేసేసి నువ్వే రక్ష అంటే మాత్రం అది కుదరదు. ఇది మామూలుగా ఆయన దీంట్లో ఈ శ్లోకంలో ఆయన గొప్పగా సృష్టి రహస్యం చెప్పాడు. అంటే ఆ సృష్టి రహస్యం ఎలా ఉంటుంది మనం తెలుసుకుందాం పిక్ పెట్టుకొని. సృష్టి రహస్యం ఈ సృష్టిని చేసింది నువ్వే, ఆడిస్తుంది నీవే, లయం చేసుకుంటుంది నీవే. ఆ ద్వారా అంటే భస్మధారణ ద్వారా ఎలా ఈ సృష్టిని ఆయన ధరించి ఉన్నాడో, మళ్ళీ సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఎలా మళ్ళీ ఆయన నుండి సృష్టి చేస్తున్నారో మనం తెలుసుకున్నాం గత శ్లోకాలలో. ఇప్పుడు ఈ శ్లోకంలో చక్కగా ఆదిశంకరాచార్యులు వారు సృష్టి రహస్యాన్ని మనకి ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఎలా ఈ సృష్టి జరిగిందని. అదేంటో మరి మనం కూడా తెలుసుకుందామా వివరంగా? ఓం నమ శివాయ.